పింఛని మరి పడ్డాయా లేదా? ఇవాళ అయితే 10ఏనా? ఇవాళ 25 26 26 ఇవాళ 26 ఇంకో 4 రోజులు ఉన్నది. మరి అది వరకు పడతాయా? ఇప్పుడే పడతాయా? రేపు ఎల్లుండి మధ్యలో అందుకే తనలాడవుతుంది. మరి ఈ వరకు అయితే వడపాయ. నేను ఈ వరకు తెచ్చుకోక కూడా గాయ అవుతాను నాకు నేనే. అదే పేన నెల అట్లనే ఉంచినావు కదా కదమ్మా? గంతే పేరు నెల అట్నే ఉంచినే నాకే ఇక పొందుతూనే లేదు. ఎక్కడ టైం ఉంటలేదు. టైం ఉండే కాదు, ఊర్లు ఇస్తలేరు. ఎక్కడ ఏమని అంటారమ్మా వాళ్ళు? ఇక వాళ్ళు ఇప్పుడు ఇయ్యరట, మా దగ్గర లేవు అన్నారు. పెన్షన్ లేవన్నారు. నాకు అందులో బ్యాలెన్స్ లేదన్నారు. బ్యాలెన్స్ లేవు. ఏది ఫోన్ పేలా? మరి బ్యాంక్ లాగా ఉన్న దొరకలేదు, లేని దొరకలేదు. లేవన్న వాళ్ళు సపరే కూకున్నా. ఇంకా నేనేం చేస్తా కానీ మరి ఇవన్నా పడాలి. ఇంకో 4 రోజుల కన్నా 3 రోజుల కన్నా పోయి తెచ్చుకుంటా మేలేగా పోయి. ఎప్పుడు ఆ నెల ఈ నెల 2 నెలలు కలిపి? ఆ నెల ఈ నెల 2 నెలలు కలిపి తెచ్చుకుంటా. తెచ్చుకుంటావమ్మా? మరి నువ్వు ఒక్క కాడ 500 అడిగినావు, హాస్పిటల్కి పోయినావు. ఆ రోజు హాస్పిటల్ పోలేదా? పోయిన బిడ్డ పోయినాయి. అవి కట్టాలి. అత్తనే ఇచ్చి రావాలి బిడ్డ. చెప్పమ్మా. ఇంకా అత్తనే ఇచ్చి రావాలి. ఇక ఇప్పుడైతే గదే బాధ ఉన్నది కానీ ఇంకేం లేదు. మరి పెంచిని మరి 4000 అన్న పెంచిన ఎప్పుడు పడుద్దో. మళ్ళీ నెల దాన్ని ఇక్కడికి వచ్చా దగ్గరికి. మరి నెల దగ్గరికి వచ్చింది. ఓట్లు కదా మాట్లాడమ్మా. ఇంకా ఓట్లు మరి ఓట్లు వేస్తే మనకు పింఛన్ వస్తుందా? ముదాలు మనకు వచ్చినాక చేస్తే మంచిగా ఉండు. ఏది వాళ్ళు ఇస్తా అన్నారు. 4016 రూపాయలు ఇస్తానన్నారు. అలాగే వికలాంగులకు పైసలు 6000 రూపాయలు పెన్షన్ చేయాలి. మీకు 4000 ఇవ్వాలి కదా. మీరు కైకిలి కూలకి వెళ్తారా అమ్మా? గెలవం మేము పోతలేను. నేను ఇంకా 6 సంవత్సరాల ఇంటికాడ వచ్చి నేను ఎటు పోతలేను. 6 సంవత్సరాల నుంచి ఇంటికాడ ఉంటాను. ఇంటికాడనే ఉంటాను. నేను ఎటు పోతలేను. సో వాళ్ళ పుణ్యం. ఇప్పటికీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వికలాంగులు కానివ్వచ్చు, ఈ వినాంతులు కానివ్వచ్చు, వీళ్ళకు మందులకు వెళ్ళాయి అన్నమాట. గోళీ మందులు వేసుకుంటారు కదా, గోళీలు. వీటికి వెళ్తే వాళ్ళందరూ వెళ్ళయి కానీ అందరం వచ్చి ఒక సాడగాడ మాట్లాడదామని బయటికి రాకపోయి మనం పోకపోతుంది. అట్టిగా అత్తయ్య ఇవాళ ముచ్చట్లు వాళ్ళ దగ్గర పెట్టుకోండి. అంటే గట్ల కాదమ్మా, పెన్షన్ పెంచాలి. అందరూ పెంచాలి. ఎప్పట్లో ఇప్పుడు ఈ నెల సందన్న పెంచితే బాగుపడతాం. వాళ్ళని తలుచుకుంటాం. మంచితనం ఉంటది. అవును, మంచిగా ఓటేస్తాం. మళ్ళీ ఎవరికి వెళ్తే వాళ్ళకే. మరి నువ్వు ఆల్రెడీ అప్పుడు ఒక కాడ 500 రూపాయలు తెచ్చినావు కదా? తెచ్చినాయి. ఒక 500 అవి ఇవ్వాలి. ఇప్పటికి ఏమంటారు వాళ్ళు? ఇక ఏమంటారు, ఇక చెప్పిన గుంటవేనో కానీ ఇంక ఇస్తలేవని అడిగారు. మంచి అనిపించలేదా? అనిపించలేదు. నీ పింఛన్ నీ పైసలు కూడా తీసుకునే అంత ఎవరు కూడా సాయం చేస్తలేరు. నాకు సాతగాకపోలేదు. ఈ నెల పెన్షన్ డబ్బులు పడతాయి కదా, ఇప్పుడు ఆగస్టు నెల పడతాయి కదా. ఆగస్టు నెల ఎప్పుడైనా మీకు ఎప్పుడు పడతాయి? నీకు తెలిసిన తేదీలు ఇవి 3 తారీఖు పడతాయి నీకు ఖచ్చితంగా. 1 తారీఖు నుంచి 3 తారీఖు పడతాయి కదా. ఇంకా అమ్మ తిన్నావమ్మా? చిన్న బిడ్డ. ఇంకా పెన్షన్ అనేది కూడా మనకు త్వరలోనే, ఇప్పుడు ఎన్నికల కంటే ముందే పెంచాలి. ఫస్ట్ పెంచితేనే వాళ్ళని తలుచుకుంటాం మేము. అవును, తలుచుకోవాలి. వాళ్ళని తలుచుకున్న కంటే ముందు మనకు పెంచాలి ఫస్ట్. పెంచిన తర్వాత వాళ్ళని ఇంకా ఇప్పటికే తలుచుకుంటారు. అందరికి కూడా గవర్నమెంట్ అనేది పెన్షన్ ఇస్తుంది కదా, 2000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ మనకు ఊరు ఎవరు ఇచ్చారమ్మా పెన్షన్ మీకు మొదటి కాడ నుంచి చూసుకున్నట్టయితే? చంద్రబాబు. ఆయన పేరు ఆయన ఎవరు? గాలి మోటార్ మీద వస్తాడా ఆయన పేరు? ఏం పేరు? వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కదా. మాట్లాడమ్మా. నాకు అది తెలియదు. అలా వచ్చింది నాకు అప్పుడు పని పని మీద ఆలోచన. ఇప్పుడు అయితే అన్ని తెలుస్తున్నాయి. ఇప్పుడు అప్పుడు ఆ రోజులలో ఏం తెలియలేదు. పని పొంటనే పోది. పని పొంట ఏమున్నా పని 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 పొంటనే పోతి. ఇప్పుడు ఏం ఎట్లా ఇంటికాడనే ఉండబడితే ఇక పోయిన దానికి తనలాటే పోయిన దానికి చూడమ్మా. గిడి చూసి మాట్లాడు. మరి మీకు కూడా ఇంకా మాట్లాడమ్మా.
ఇంకేం మాట్లాడాలి బిడ్డ, మనకైతే పింఛనే కావాలి. ఇక ఏం మాట్లాడినా కానీ పింఛని కావాలి. నాకైతే మీరు కూలీలకు పోయే పరిస్థితి కాలేదు. లేను. నువ్వు కైకిలు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందా బంద్ చేసి? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అవుతుందా? మరి పెన్షన్ ఇప్పుడు పెన్షన్ అనేది కూడా నువ్వు ఎప్పటి నుంచి తీసుకుంటాను? 10 సంవత్సరాలు అవుతుంది కావచ్చు బిడ్డ. 10 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది నీకు. వస్తుంది. అది కూడా నువ్వు ఈ 10 సంవత్సరాల నుంచి ఫస్ట్ నీకు ఎంత వచ్చింది పెన్షన్ అప్పుడు? అప్పుడు కొన్ని వద్దులు మేము గ్రూపులు ఉన్నాము. 500 అప్పుడు వైఎస్ఆర్ ఇచ్చింది కదా. ఇక అప్పుడు అవి అయిపోయినాక మళ్ళా తాత చచ్చిపోయిండు. తాత చచ్చిపోయిన వాళ్ళే మళ్ళీ పింఛన్ ఎక్కుద్దాట అని మళ్ళీ 1500 ఎక్కినాయి. 2000 అయినాయి బిడ్డ. 1500 ఎక్కినప్పుడు మందకృష్ణ కదా చేసింది? కావచ్చు, మందకృష్ణనే. రేవంత్ రెడ్డికి నువ్వు చెప్పమ్మా, ఇక్కడ పెంచాలి సారు మాకు పెన్షన్ చెప్పమ్మా. రేవంత్ రెడ్డికి మాకు సారు పెంచాలి. పెంచితే మేమందరినీ తలుచుకుంటాము. మాకు ఇప్పటికీ ఇబ్బందులు అవుతున్నాయి. మేము తలుచుకుంటామని మిడుకుతున్నాం. మరి పైసకు ముడేసినట్టుగా మాకు గవ్వే 2000 సరిపోతలేవు బిడ్డ. సరిపోకనే కదా రందులు ఎట్లా బతుకుతా ఏం కదా అన్న దేగిపోతే. ఇక అది కొంచెం ఆలోచించాలి. గవర్నమెంట్ అనేది కూడా కొంచెం ఆదుకోవాలి ఖచ్చితంగా. ఈ ప్రభుత్వం అనేది కూడా మనకి ఏం చెప్పారు, ఎన్నికల లోపే పెంపు చేస్తా అంటున్నారు. ఆ మాటల్లో తప్ప మనకు చేతుల్లో కనబడతలేదు అన్నమాట కదమ్మా. పెంచాలి. అమ్మ ఇప్పుడు కైకిలు కూలి చేస్తావా అమ్మ నువ్వు? ఈ రోజు బిడ్డ చేయనని తనలో ఆడబడితే వాళ్ళు అన్నారు, అన్నం మీదకి వెళ్ళి మాట మీదకి వెళ్ళాలి నిలవలేదు. అనువన్ల కాడి కూడా మీటింగ్ అయితే అప్పుడు అన్నారు, ఎన్నో రకాల వచ్చిండ్రు. ఓటు పడేదాకా ఇస్తాము అన్నారు. మాకు పెంచుతలేరు. ఓటు పడి 2 సంవత్సరాల ఏది పెన్షన్ అయితే వస్తుంది కానీ పెంచుతలేరు. ఇక గవే 2000 గవే ఇంకనైతే పెంచలేరు. గదే అమ్మ, గిట్లున్నది అందరి పరిస్థితి, గిట్లనే ఉన్నది. అందరు చూస్తారు పెన్షన్ ఎప్పుడు కావాలని. ఎందుకు వెళ్తలేవు ఇప్పుడు? ఒక నూనెకు పప్పు ఉప్పుకు ఎన్ని పెరిగినాయి అమ్మ? అన్నిటికి ఎంత పెరిగినాయి? బాగా పెరగలేదా? బాగానే పెరిగినాయి అమ్మ. అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమ్మా. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఇదన్నమాట ముచ్చట. తెలంగాణలో పెన్షన్లు కూడా చూసుకున్నట్టయితే ఇట్లా ఈ అమ్మ లాంటి వాళ్ళు ఎంతో మంది అయితే అమ్మలు అయితే ఉండడం అయితే జరిగింది. అమ్మ తాతలు అందరు కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అందరికి నమస్కరించమ్మా. మీరందరూ కూడా మళ్ళీ కలుసుకుందాం. మళ్ళా కలుద్దాం అని చెప్పమ్మా. మళ్ళా కలుద్దాం. అయ్యో విసిపోయింది. మళ్ళా కలుద్దాం అని చెప్పమ్మా. మళ్ళా కలుద్దాం. ఈ వరకు టాటా.